కేటీఆర్ గారు మాట్లాడినటువంటి అంశం ఒకటి ఉంది, ఏదైతే కేసీఆర్ గారి కాలి చెప్పు ధూళి కూడా మన రేవంత్ రెడ్డి సరిపోవడని మాట్లాడిండు మొన్న ఈ మధ్య జరిగినటువంటి సభలో. అంటే రేవంత్ రెడ్డిని ప్రతిసారి కూడా ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఒరే అనే కాడికి కూడా వచ్చిన పరిస్థితి మనం చూసాం. నువ్వేంది కేసీఆర్ని పీకేది? కేసీఆర్ చెప్పు కాలి ధూళి కూడా నువ్వు సమాధానం కావంటావు. ఇవాళ ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయినవు, ఇంకో 3 ఏళ్ళు టైంపాస్ చేయి. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ తగ్గకుండా లాగుల్లో తొండలు వదులుతాము. ఏది తొండ పురాణం ఏందని నాకు అర్థం కాదు. ఎందుకు ఈ అవ్వ లాగులో తొండలు ఇచ్చిపోతా బిడ్డ నేను అనుకుంటున్నావేమో. నా సంగతి ఇంకా తెలియదు. మీ నాయనని అడిగి ఇంటికి పోయి చెప్తాడు. అమెరికాలో బాత్రూమ్లు అడిగినట్టు అనుకుంటున్నావు నాతో మాట్లాడు అంటే, నేనేదో మార్చుకుంటూనే పోనీ అవల పోరోడి గాలికి తిరిగేటోడి గాలిగాంతో నాకెందుకు. కేటీఆర్ అన్నది ఏంటంటే, నువ్వు మొగోడు అయితే ఫస్ట్ కేటీఆర్ మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారు నువ్వు మొగోడు అయితే ఫస్ట్ మొగోడు అయితే అని మాట్లాడి మళ్ళీ కేటీఆర్. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే కొడంగల్ పోయినప్పుడు కొడగా నేను మొగోనే, ఎక్కడ రావాలి, సిరిసిల్ల రావాలన్నా, సిద్దిపేట రావాలన్నా, లేకపోతే మీ చింతమడక రావాలని చెప్పేసి ముఖ్యమంత్రి అక్కడి నుంచి మాట్లాడి చర్చ చేద్దాను రండి అసెంబ్లీకి. కేసీఆర్ గారు ఏమన్నాడు, తోడకలు తీస్తా తొండలు తీస్తా అన్నాడు. 7 సార్లు అసెంబ్లీ జరిగింది, వచ్చింది 3 సార్లు. 3 సార్లు కూడా 3 నిమిషాలు. మొన్న అంతకుముందు ఒకసారి ప్రమాణ స్వీకారానికి, ఇంకోసారి 1 గంట ఉండిపోయాడు. మొత్తం 3 గంటలలో మీకు నెలకు 5,60,000 రూపాయలు జీతం తీసుకుంటారు. ఇప్పుడు 1,20,30 లక్షలు తీసుకుంటారు. మీకోసం పహారా కోసం 20 మంది సెక్యూరిటీ. మరి ఏనాడన్నా మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడిరా? జగన్మోహన్ రెడ్డి గారే అక్కడ రారు, మీరు ఇక్కడనేమో వస్తా అంటావు రారు. తోడకలు తీస్తా అంటివి, తోడకలు తీయకుండా పోతీవి. అసెంబ్లీలో చర్చ పెడుతుంది కృష్ణా జలాల మీద. కృష్ణా జలాల మీద చర్చ చేద్దాం హరీష్ రావు గారు. నేనెందుకంటే పిల్లలు సరిపోతారని కేసీఆర్ గారు అంటే, పిల్లలేమో ఇద్దరు బైకాట్ చేసి వెళ్ళిపోయి. ఎందుకు వెళ్ళిపోయారు? కృష్ణా జలాలు అవినీతి చేసింది వాళ్ళే, కృష్ణా జలాలు అన్యాయం చేసింది వాళ్ళే. కృష్ణా జలాలను రాయలసీమ రత్నాలసీమ చేసుకోండి రోజమ్మకు కావచ్చు, జగన్మోహన్ రాసింది వాళ్ళే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పట్టిసీమ కట్టినప్పుడు అసెంబ్లీలో ప్రశంసిస్తూ గోదావరి సంబంధించినటువంటి ఏదైతే మిగులు జలాలు కావచ్చు, వరద జలాలు ఉంటే వాడుకోని చెప్పింది వీళ్ళే. అంటే అనవసరం విద్వేషాలు రెచ్చగొట్టు ఓట్లు వేయించుకుంటూ తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ రావాలంటే ఈ జరగాలి. ఈ జరిగితే ఆయనకు ఓట్లు పడతాయి. ఈ మొత్తం పరిష్కారం ఆయనకు ఓట్లు లేరు. అప్పుడు డెవలప్మెంట్ మీద పోతారు. కాబట్టి డెవలప్మెంట్ విషయంలో కేసీఆర్ గారు టైం ఇవ్వలేడు. అపెక్స్ కమిటీ మీటింగ్కి పోలేదు. 2 సార్లు పోయింటే రాసి ఇచ్చి వచ్చిండ్రు. ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు 290 టీఎంసీ రాసి ఇచ్చి వచ్చిండు. ఇక మళ్ళీ పోలే. కేంద్ర మంత్రులు గలవడు, ఎవరికి టైం ఇయ్యడు. ప్రతిమలో ఎవరికి ప్రవేశం ఉండదు, ఫామ్ హౌస్లోకి ఎవరు రానేడు. వాళ్ళ ఇంట్లో కూతురు తప్ప ఎవరు మాట్లాడరంట. బయట వాళ్ళే కూతురుగా మాట్లాడినప్పుడు క్యాబినెట్లో నిర్ణయాలు ఎక్కడి, ఎవరికైనా స్వేచ్ఛ ఉందా? అందుకే తెలంగాణ అంధకారమై 11 రోజు నుంచి ఆర్బీఐ మీద ఆరబడి ఓడి తీసుకొచ్చుడు. 15వ తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఖాళీ గోటికి సరిపోని అన్నావు కదా, మరి మా ముఖ్యమంత్రి 1వ తారీఖు జీతాలు ఎట్టి ఇస్తుండు? 70 ఏళ్ళు మిగిలి పడితే తెలంగాణ ఇస్తే 7 లక్షల కోట్లు అప్పు చేసిన దుర్మార్గులు ఎవరు? మీరే కదా. 58 పార్టీల నుంచి 58 మందిని ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీని, ఎంపీని మీరే జాయిన్ చేసుకున్నారు. మేము కాదు కదా. ప్రజాస్వామ్యం మొత్తం కూని చేసి ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రావాలా? మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో వాటర్ వివాదంలోనే ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ అయిపోయింది. ప్రజలు అర్థమైంది, మేము చెప్పిన ప్రజలకు అర్థమైంది. సార్ కృష్ణా జలాలు మేము మాట్లాడదాం. ఎవడన్నా సమైక్య రాష్ట్రంలో జూరాల దగ్గర పర్మిషన్ 2013లో వచ్చింది. కిరణ్ కుమార్ గారు ఉన్నప్పుడు వచ్చింది. సమైక్య రాష్ట్రంలో ప్రాజెక్టులకు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం చేసుకోవచ్చు. మరి ఎందుకు మీరు జూరాల దగ్గర కాకుండా శ్రీశైలం బ్యాక్ వాటర్ దగ్గర ఎందుకు పోయారు అంటే, మీ కమిషన్లు ఆనాడు 30,000 కోట్లది 55,000 కోట్లు అయింది. 55,000 కోట్లు కాస్త ఇప్పుడు 88,000 కోట్లు అవుతుంది. మీరు ఖర్చు పెట్టింది 25,000 కోట్లు అంటే 90% ఎట్లా పూర్తి అవుతుంది? 36% పూర్తయింది. కాబట్టి కమిషన్ రావాలి. కాబట్టి మీరు దుర్మార్గం. కాళేశ్వరం కూడా ప్రాణహిత చెవుల పేరు మీద కాళేశ్వరం ఉంటే దాని పేరు మార్చి రంగారెడ్డి జిల్లా తీవ్రంగా అన్యాయం చేసి దాన్ని కాళేశ్వరం నామకరణం చేసుకొని దానికి అంచనాలు అనేది 1,20,000 కోట్లు, దాదాపు 89,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరం మారిందా? ఆ ప్రాజెక్ట్ కుంగే కూలిపోయాయి. నేనే కథ కర్మ, నేనే ఇంజనీర్ అన్నాడు. ఎవరా అని? నేనే ఇంజనీర్ని, నేనే కాళేశ్వరరావు అని చెప్పి నామకరణం చేసుకొని మరి ఎట్లా అయిపోయి నాకు మించినోడు ఎవరు అని చెప్తే మరి కూలిన తర్వాత ఏందా అంటే నేనేం చేస్తాను నిపుణులు కానీ చెప్పి ఇప్పుడు అంటివి. కృష్ణా జలాలు అన్యాయం జరిగాయి, గోదావరి జలాలు అన్యాయం జరిగితే తెలంగాణలో ఎలక్షన్ జరుగుతున్న నాగార్జున సాగర్ దగ్గర ఆయన శిష్యుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పోలీసు వాళ్ళు తిప్పి ఈ పోలీసు ఆ పోలీసు కొట్టుకుంటున్నారు. పాకిస్తాన్ ఇండియానే కొట్టుకుంటానికి భారతదేశం అంతర్భాగం కాదా తెలంగాణ? ఆంధ్ర తెలుగు ప్రజలు అన్నదమ్ములు కలిసి ఉండాలని మేము కోరుకుంటే 10 సంవత్సరాలు అయిపోయింది. 2015లో కాల్ చేసి వాళ్ళు వెళ్ళిపోతే ఆ ప్లేస్ను ఉపయోగించుకోలే. ఆ ప్లేస్ను ఉపయోగించుకోకపోవడం మూలంగా ఈ 10 సంవత్సరాల కాలంలో 9,600 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ప్రతి నెల 800 కోట్ల రూపాయలు. ఇప్పుడు మొత్తం ప్రభుత్వ ఆఫీసులను కూడా ప్రభుత్వ ఆఫీసులలో ఉండాలంటే ప్రైవేట్ ఖాళీ చేస్తే ఇంకా 30 ఏళ్ళ నుంచి 1,00,000 వేసేప్పుడు ఖాళీగా ఉంది. అంటే ప్రభుత్వంలో ఆధీనంలో నువ్వు ఉన్నటువంటి బిల్లులు ఉపయోగించకుండా 9,600 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేసినావు. తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పేరు మీద 25,000 మందికి 10 సంవత్సరాలు అసలు పనిచేయ కూడా జీతాలు ఇచ్చిరండి.
6,000 మంది డబల్ జీతాలు తీసుకు మొత్తం అట్లా 10,000 కోట్లు, ఇది 19 అంటే 19,600 కోట్లు అయిందా. దాని ప్లేస్లో రియంబర్స్మెంట్ అయిపోయేది కదా, ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్ అయిపోయేది కదా. నువ్వు తెలంగాణ సంపద మొత్తం లూటీ చేసి ఖాళీ గోడికి పనిచేయడం రేవంత్ రెడ్డి మాట్లాడితే, రేవంత్ రెడ్డి గారు ఏమన్నా మీ తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాలకు వచ్చినా? రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇండిపెండెంట్ జెడ్టీసీ, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ, తర్వాత టీడీపీ నుంచి 2009లో ఎమ్మెల్యే, 14లో టీడీపీ నుంచి ఎమ్మెల్యే, 18లో ఓడిపోతే 19లో కాంగ్రెస్ పార్టీ ఈ ఎంపీ మల్కాయిరి, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పనిచేసిండు, టీడీపీలో టీడీఎల్పీ నేతగా పనిచేసిండు, తర్వాత పీసీసీ ప్రెసిడెంట్గా, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యండి. మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అయ్యిండు, తండ్రి పేరు చెప్పుకుని రాలే కదా. నువ్వు కాలి కోటి సరిపోదేమన్నా అర్థం ఉందా? మాటలలో పోటీ పడాలి, అబద్ధాల్లో పోటీ పడితే ఎట్లా? మీరు అన్ని అబద్ధాలే. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మొత్తం అబద్ధాలు ప్రచారం చేస్తారు. ఆ నమస్తే తెలంగాణ టీ న్యూస్లో వచ్చిందే కరెక్ట్ అనుకుంటారు వాళ్ళు. ఆ రోజు అదే ఇప్పుడు చూడండి, ఒక వీడియో ఊకే ఆమెదే చూసినాం, ఎవరిదో ఒక హీరోయిన్ చూసి అయ్యే వీడియోలు వస్తుంటాయి. ఇక అట్లనే వాళ్ళు అంటే వాళ్ళకి మంచిగా ఉన్నాయని చూస్తే ఊక మంచి వాళ్ళు చేసింది మంచి, వేరే వాళ్ళు చేసింది తప్పైతే ఎట్లా? కాబట్టి కల్వకుంట్ల కవిత గారి ప్రశ్నలకే సమాధానం చెప్పలేక అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఏకి పారేస్తాడో, ఎక్కడ కాళేశ్వరం కావచ్చు, కృష్ణా జిల్లాలో న్యాయంలో అన్యాయం జరిగిందో అన్ని బయట పెడతారని చెప్పేసి భయపడి కేసీఆర్ గారు అసెంబ్లీ రాకుండా పోయిండు. ఆయన పిల్లలేమో వాళ్ళిద్దరు కూడా బైకాట్ చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే కృష్ణా జిల్లాల గురించి మాట్లాడితే బనక జిల్లా అని చెప్పి హరీష్ రావు గారు మాట్లాడతారు, కృష్ణా జిల్లాలు మాట్లాడు, గోదావరి జిల్లాలు అంటారు. అరే కృష్ణా జిల్లాల మీద చర్చ అన్నారు కదా, గోదావరి జిల్లా తర్వాత మాట్లాడదా అంటే రాకుండా, అంటే పరివారక ప్రాంతం అంటే తెలియదు, ఎవరిని గౌరవించలేదు, మేధావులు ఇచ్చే సలహా సూచనలు తీసుకునేలేదు. అరే మామకే మీరు సమాధానం చెప్తలేరు, మామకు ఎదురు చెప్పలేని పరిస్థితి మీరుండి మాకు సమాధానం చెప్తారు, నాకు అర్థం కాదు. హరీష్ రావు అయినా కేటీఆర్ గారు అయినా మరదలు సమాధానం చెప్పా, కవిత గారికి సమాధానం చెప్పండి, చెల్లికి సమాధానం చెప్పి కేటీఆర్. మీరు ఎందుకు అనవసరంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఎట్లా అవుతుంది? మాకు విజన్ ఉంది, కోర్ అర్బన్ రీజన్ ఎకానమీని ఏర్పాటు చేసుకున్నాం. ఏది ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతం, ఔటర్ రింగ్ నుంచి త్రిపులార మధ్య ప్రాంతాన్ని ప్యూర్ అర్బన్, అదే పెరి అర్బన్ రీజన్ ఎకానమీని ఏర్పాటు చేసుకున్నాం. త్రిపులార నుంచి గ్రామీణ స్థాయి వరకు రూరల్ రీజనల్ ఎకానమీని ఏర్పాటు చేసుకుని డెవలప్మెంట్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఎందుకు మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చి ఈ కాలుష్యం కావచ్చు, పొల్యూషన్ తక్కువ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈరోజు చూడండి, హైదరాబాద్లో ఎండ రాని పరిస్థితి అయిపోయింది కదా, ఢిల్లీలో సెలవులు ఇచ్చిన పరిస్థితి, ఆ పరిస్థితి రావద్దు కదా. దానిలో బాగానే గోదావరి జలాలు హైదరాబాద్కు 15 టీఎంసీలు తీసుకొచ్చి తాగునీటి అవసరాల కోసం 5 టీఎంసీలు మూసిని పునరుజ్జీవించడం కోసం హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా తీసుకుపోతుంటే, ఇవి పూర్తి అయితే బీఆర్ఎస్ పార్టీకి ఓటు రావు, భారతీయ జనతా పార్టీ ఓటు రావు. కాబట్టి మూసిని అడ్డుకోవాలా, త్రిపుల్ ఆర్ని అడ్డుకోవాలా, లేకపోతే 4 సిటీ నిర్మాణం అడ్డుకోవాలా. ఇల్లు అడకంగా పండగ అయిద్దాన్ని నాకు అర్థం కాదు. ఒక సిటీ నిర్మాణం జరగాలంటే సంవత్సరాలు పడుతుంది. దానిలో ఒక నిర్మాణం జరిగింది, ఒక 4 సిటీ నిర్మాణం చేసుకొని ఒక ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు చేసుకొని హైదరాబాద్ సంబంధించినటువంటి ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్లో ఇవి అనార్గనైజ్డ్ ఉన్నాయి కాబట్టి చాలా మంది ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగా ప్లేస్లు అవన్నీ మార్పులు చేర్పులు చేస్తూ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాం. హైదరాబాదు అట్నే ఉంటుందని చెప్పేసినాం. తర్వాత సైబరాబాద్ సంబంధించిన కార్పొరేషన్ కావచ్చు, ఇంతకుముందు ఏదైతే మన యాదాద్రి జిల్లా సంబంధించి రాచకొండ కమిషనర్ తీసేసి ఎస్పీని పెట్టినాం అక్కడ. అరే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయి జిల్లాలు చేసినాం. జిల్లాల వల్ల ఉపయోగం ఉందని నాకు అర్థం. 10 జిల్లాలు 33 జిల్లాలు చేస్తాయి. అల్లుని జిల్లా చేసినాం, హరీష్ రావు గారి జిల్లా చేసిన తర్వాత బావకేస్తావు నాకంటే మరి సిరిసిల్ల నీకు ఇస్తాయి. నేను అణిగినోనికల్లా జిల్లా ఇస్తావా? వనపర్తిలో నిరంజన్ రెడ్డి గారు వచ్చి నాకు జిల్లా అంటే ఆయనకు ఒక జిల్లా, గద్వాలకు సంబంధించి అక్కడ ఒక వాళ్ళకు ఒక జిల్లా, అంటే ఎవరు పడతారు జిల్లా. జనగామ ఒకరికి జిల్లా, ఇష్టం వచ్చి నారాయణపేట ఒక జిల్లా, కొడంగల్ తీసుకుపోయి 3 జిల్లాలో పెడితే, ఉస్నాబాద్ తీసుకొచ్చి 3 జిల్లాలో పెడితే ఏమన్నా అర్థం ఉందా అండి? వేరే జిల్లాలో తీసుకుపోయి ఆ జిల్లాలో పెట్టి మొత్తం చిన్న జిల్లాలు చేసి వాళ్ళకి అందుబాటులో లేకుండా అనవసరంగా పంచాయతీ పెట్టి మీరే పెట్టి దాన్ని సవరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేము ఇక్కడ ఏం చేస్తాం, సవరిస్తున్నాం మాత్రమే. ప్రజలకు వస్తున్న డిమాండ్ ఆధారంగా సవరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.